గురువుగారు శివలింగానికి సాలగ్రామానికి కుంకుమ బొట్టు పెట్టకూడదని పెద్దలు చెప్తారు, ఎందుకని? శివలింగం, సాలగ్రామ ఈ రెండు కూడా నిరాకారమైన దైవ స్వరూపానికి ప్రతీకాత్మకంగా సంప్రదాయం మనకు అందించింది. నిరాకార స్వరూపం, సాకార స్వరూపం రెండు వేరే వేరే. సాకారం అనగానే దేహం, రాముడు, శ్రీమన్నారాయణుడు, కృష్ణుడు, గణపతి, కుమారస్వామి ఈ రూపాలన్నీ అర్చామూర్తులుగా సాకారంగా మనకు దర్శనమిస్తాయి. నిరాకారం అనగానే నేను అనే గుణం, నేను అనే ఆలోచనకు రూపం లేదు. కాలి బొటనవేలికి దెబ్బ తాకినా నేను గాయపడుతుంది. జుత్తు ఎవరైనా పట్టి లాగినా నేను నొచ్చుకుంటుంది. ఎవరూ తాకలేదు, అంత దూరంలో కూర్చున్నారు, కానీ కఠినమైన మాట ఏదో ఒకటి అంటే ఈ చెవులు విని మనస్సుకు తెలియజేస్తే నేను గాయపడుతుంది. తాకకుండా కూడా మాటతో గాయం చేయవచ్చు. ఈ నేను ఎలాంటిదో నిరాకారమైనటువంటి సాలగ్రామ, శివలింగం అలాంటివే. నిరాకారం అన్నప్పుడు అది సత్వగుణానికి ప్రతీక. సాకారం కాగానే రజోగుణం, తమో గుణాలు కూడా ఆశ్రయించి ఉంటాయి. భస్మం, తెల్లని నానబెట్టిన బియ్యం, గంధం ఇవి సత్వగుణానికి ప్రతీకలు. శివుడిని సత్వగుణంతో ఆరాధించే వారంతా ప్రీతికరంగా గంధం, భస్మం, తడిపిన బియ్యం సమర్పించి ఊరుకుంటారు. శాలగ్రామ విష్ణు రూపమైనప్పటికీ సత్వగుణంతో ఆరాధించేటటువంటి వారు అర్చామూర్తి కాదు. ఇక్కడ అర్చన చేసినప్పటికీ రూపురేఖలు లేని నిరాకార రూపం కనుక గంధం, అలాగే అక్షింతలు, తులసి దళాలు సమర్పిస్తారు. శివలింగానికి కొందరు కుంకుమ కూడా అలదడం మనం గమనిస్తూ ఉంటాం. శివలింగం అర్ధనారీశ్వర స్వరూపం, శివపార్వతుల కలయిక. కానీ లింగం శివుడు, పానవట్టం పార్వతి. శివలింగానికి గంధం అలంకరించాలి, పానవట్టానికి గంధం అలది గంధం పైన కుంకుమ పెట్టాలి. పూర్వం ఈ ఆచారం పాటించేటటువంటి వారు నేటి కాలంలో ఏ ఆలయంలో చూచినా కూడా శివలింగానికే గంధము కుంకుమ అలంకరిస్తున్నారు. గంధము కుంకుమ రెండింటినీ కలిపిన మిశ్రమం లేదా రెండు విడివిడిగా ఒకదానిపైన మరొకటిగా పానవట్టానికి అలంకరించాలి. శివలింగానికి కేవలం గంధం, కేవలం తెల్లని భస్మం, కేవలం తడిపిన చల్లటి బియ్యం, ఇది అలంకరించే విధానం.